భారతదేశ వ్యవసాయము ఇండియన్ అగ్రికల్చర్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. భారతదేశ వ్యవసాయం అనేది మన ఇండియాలో ప్రధానంగా దాదాపు 70% మంది ప్రజలు భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అందులో వ్యవసాయ రంగం అతి పెద్దదన్నమాట. ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడడానికి ప్రధాన కారణం ఏంటంటే మన భారతదేశంలో విస్తారమైనటువంటి నదులు అనేటివి, విస్తారమైన భూములు ఉన్నాయి, అనేక రకాల నదులు అనేటివి ఉన్నాయి, హిమాలయ జీవనదులు ఉన్నాయి. తర్వాత వ్యవసాయ ఆధారిత అంటే వర్ష ఆధారిత నదులు అనేటివి ఉండడం వల్ల ఈ నదుల్లో వచ్చేటువంటి నీటి పారుదలను ఉపయోగించుకొని భారతదేశంలో వ్యవసాయం అనేది అభివృద్ధి చెందినది అని చెప్పవచ్చు. బేసిక్గా అంటే భారతదేశ వ్యవసాయం అనేది ఋతుపవనాలతో జోదం లాంటిది అని చెప్పవచ్చు అనమాట. అంటే ఏంటి ఋతుపవనాలు అంటే మాన్సూన్స్. అంటే భారతదేశంలో మాన్సూన్స్ కానీ కరెక్ట్గా కానీ వర్షపాతాలు కానీ సంభవించినట్లయితే వ్యవసాయం అనేది కూడా నిరంతరము కొనసాగుతూ ఉంటుంది. అంటే వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి అన్నమాట. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగితే రైతుల యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది. లాభార్జనలో రైతులు అనేవాళ్ళు ఉంటారు. తద్వారా దేశానికి వెన్నుముక రైతు అని అంటాం. అంటే వ్యవసాయాన్ని బేస్ చేసుకుని జీవించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఏ ప్రాంతంలో అయితే వ్యవసాయం అనేది అధికంగా జరుగుతుందో ఆ ప్రాంతంలో జనసాంద్రత కూడా కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా గంగా మైదానంలో చూసుకుంటే దాదాపు భారతదేశ జనాభా 26% విస్తరించి ఉన్నారన్నమాట. ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో తీసుకుంటే, అదే మనకి డెల్టా ప్రాంతాలు ఉన్నాయి. సుందర్బన్స్ డెల్టా కానీ, మహానది డెల్టా కానీ, తర్వాత కృష్ణా కావేరీ డెల్టాలు కానీ, గోదావరి పెన్నా డెల్టాల్లో జనసాంద్రత ఎక్కువగా నివసిస్తుండడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యవసాయము అని చెప్పవచ్చు. అగ్రి అంటే కల్చర్ అగ్రి ప్లస్ కల్చర్. అగ్రి అంటే పంటలు పండించడం, ఏదైతే అనుకూలమైన ప్రాంతం ఉందో దాన్ని పంటలు పండించడం అగ్రి అంటారు. కల్చర్ అంటే వ్యవసాయ పంటలే కాకుండా వాణిజ్య పంటలు కూడా సాగు చేయడాన్ని అగ్రికల్చర్ అని అంటాం అన్నమాట. మన భారతదేశంలో వ్యవసాయ పద్ధతులు అనేటి సిస్టమ్స్ అన్నమాట, అగ్రికల్చర్ సిస్టమ్స్ అనేటి ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకున్నాం. వ్యవసాయ పద్ధతుల్లో ముందుగా ఒకటి విస్థాపన వ్యవసాయము అని. అంటే విస్థాపన వ్యవసాయం అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు దీన్ని. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు దీన్ని. కల్టివేషన్ అని పిలుస్తారు. అంటే వ్యవసాయం అనేది విస్థాపన వ్యవసాయము. రెండవది విస్తృత వ్యవసాయము అనేది. అంటే ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ అంటారు. ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ అంటారు. మూడవది సాంద్ర వ్యవసాయము అంటే డెన్సిటీ అగ్రికల్చర్. సాంద్ర అంటే డెన్సిటీ అగ్రికల్చర్ అంటారు. నాలుగవది మిశ్రమ వ్యవసాయము అంటే మిశ్రమ వ్యవసాయం అంటే ఏమిటంటే మిక్స్డ్ కల్టివేషన్ అంటారు. మిక్స్డ్ కల్టివేషన్ అని పిలుస్తారు. మిక్స్డ్ కల్టివేషన్ అంటారు. ఐదవది మిక్స్డ్ కల్టివేషన్ తర్వాత మనకి ప్రధానమైన ఇంకో కల్టివేషన్ ఏంటంటే ప్రధానమైనది డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఇవి వ్యవసాయ స్ప్రింక్లర్ ఇరిగేషన్, ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా మిక్స్డ్ కల్టివేషన్ అనేది కూడా మనకి కొన్ని ఉన్నాయన్నమాట. ఇందులో మిక్స్డ్ కల్టివేషన్
కాబట్టి ఇవి వ్యవసాయ పద్ధతులు. అంటే విస్థాపన వ్యవసాయము, విస్తృత వ్యవసాయము, సాంద్ర వ్యవసాయము, మిశ్రమ వ్యవసాయము, డ్రిప్ ఇరిగేషన్. అంటే విస్థాపన వ్యవసాయం అంటే ఇది గిరిజన వ్యవసాయం అని, పోడు వ్యవసాయం అని కూడా పిలుస్తారు. దీనికి ఇంకో పేరు ఏమిటంటే పోడు వ్యవసాయం. అంటే పోడు వ్యవసాయం అంటే మన భారతదేశంలో ఈ పోడు వ్యవసాయం అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది అని అంటే, ఇది కదా మన భారతదేశం. ఇలా మన భారతదేశం తీసుకున్నట్లయితే ఈ పోడు వ్యవసాయం అనేది హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఇక్కడ అస్సాం రాష్ట్రం అనేది ఉందన్నమాట. ఎక్కువగా జరుగుతుంది పోడు వ్యవసాయం. అంటే చెట్లను, అడవులను నరికివేసి ఆ తర్వాత అవి వెండిన తర్వాత ఆ అడవులను తగలబెట్టేసి అప్పుడు ఆ పొలంలో దున్ని పైరు పెట్టడం జరుగుతుంది. అది భూమిలో సారం ఉంటుంది కదా, సారం ఉన్నంత వరకు అక్కడ వ్యవసాయం చేస్తారు. భూమిలో సారహీనం అయిపోయిన తర్వాత మరో ప్రదేశానికి పోయి అక్కడ మళ్ళీ చెట్లను నరికి వ్యవసాయం చేస్తారు. దీన్నే మనం పోడు వ్యవసాయము, షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. మన రాష్ట్రం, మన దేశంలో అస్సాం రాష్ట్రంలో దీన్ని జుమ్మింగ్ కల్టివేషన్ అని కూడా పిలుస్తారు. జుమ్మింగ్ కల్టివేషన్ అని కూడా అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో కొండరెడ్లు అనేవాళ్ళు అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కొండరెడ్లు అనే గిరిజనులు పోడు వ్యవసాయం, ఇప్పటికీ పోడు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కొండరెడ్లు అనేవాళ్ళు ఏ వ్యవసాయం చేస్తున్నారంటే పోడు వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు. ఇట్లా అస్సామే కాకుండా బీహారు, జార్ఖండ్ రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో ఈ పోడు వ్యవసాయం అనేది జరుగుతుందన్నమాట. విస్తృత వ్యవసాయం అంటే మన ఇండియాలో ఇది చాలా తక్కువ అంటే భూ కమతం అనేది చాలా తక్కువ కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఎక్కువ, భూమి తక్కువగా ఉంది కాబట్టి భూ కమతం అనే ఎక్స్టెన్సివ్ కల్టివేషన్ అనేది ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా అక్కడ జరుగుతుంది. కానీ మన ఇండియాలో ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ అనేది పెద్దగా జరగదన్నమాట. విస్తృత వ్యవసాయము కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ జరుగుతుందన్నమాట. ఎస్టేట్స్ ముఖ్యంగా టీ తోటలు, కాఫీ తోటలు ఉంటాయి కదా, కొన్ని వందల వేల ఎకరాల్లో ఆ ఎస్టేట్స్ అనేవి ఉంటాయి. అక్కడ మాత్రమే విస్తృత వ్యవసాయం అనేది జరుగుతుందన్నమాట. సాంద్ర వ్యవసాయం, మన ఇండియాలో సాంద్ర వ్యవసాయం అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించడం కోసం ఆధునిక పనిముట్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఎరువులు ఉపయోగించి ఎక్కువ దిగుబడి సాధించడం కోసం సాంద్ర వ్యవసాయ పద్ధతి అనేది పాటిస్తూ ఉన్నారు. డెన్సిటీ ఇరిగేషన్ అనేది మన ఇండియాలో ఎక్కువగా ఉందన్నమాట. మిశ్రమ వ్యవసాయం అంటే మిక్స్డ్ కల్టివేషన్ అంటారు. అంటే మిక్స్డ్ కల్టివేషన్ అంటే ఒక పంట బదులు ఇంకొక పంట, ఒకటి కంటే 2 పంటలు ఒక పొలంలో పండిస్తూ ఉంటే దాన్ని మిక్స్డ్ కల్టివేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మామిడి పంట పండించే సమయంలో అక్కడ అరటి చెట్లు పెంచడం, మధ్యలో అరటి చెట్లు పెంచడం, తర్వాత జొన్న పంచే ప్రాంతంలో పెసర పంచడం, ఇట్ ఈజ్ మిక్స్డ్ కల్టివేషన్ అని పిలుస్తారన్నమాట. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ అంటాం. డ్రిప్ ఇరిగేషన్ అంటే నీటి లభ్యత లేని ప్రాంతాల్లో స్వల్పంగా నీటిని ఉపయోగించుకొని ఆ స్వల్పంగా ఉన్నటువంటి నీటిని వేస్ట్ కానికుండా, భూగర్భ జలాల్లోకి పోనీయకుండా ఆ నీటిని పైపుల ద్వారా చెట్లకి అందించడమే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అన్నమాట. ఇది ఉద్యానవనాల తోటల పెంపకానికి ఈ పద్ధతి మన ఇండియాలో అవలంబించబడుతూ ఉన్నదన్నమాట, ఉద్యానవనాలు. కాబట్టి ఈ విధంగా మనకి ఈ వ్యవసాయ పద్ధతులు అనేవి ఉన్నాయని మనం చెప్పవచ్చు. కాబట్టి పోడు వ్యవసాయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, లేదా విస్థాపన వ్యవసాయము అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పోడు వ్యవసాయం అనేది గిరిజన వ్యవసాయం అని కూడా పిలుస్తారు. దాన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అని అంటారు. ఇప్పుడు మన భారతదేశంలో అగ్రికల్చర్ సీజన్స్ అనేటి ఎన్ని రకాలుగా ఉన్నాయి అని అంటే, భారతదేశంలో అగ్రికల్చర్ సీజన్స్ అనేటి
3 రకాలుగా మనం విభజించవచ్చు. అగ్రికల్చర్ సీజన్స్ అని అంటారు. అగ్రికల్చర్ సీజన్స్ ఆర్ 3 టైప్స్ అన్నమాట. అగ్రికల్చర్ సీజన్స్ అనేటి ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే 3 రకాలుగా అగ్రికల్చర్ క్రాప్స్ అనేటి చెప్పవచ్చు అనమాట. ఒకటి ఖరీఫ్ సీజన్ అనేది, ఒకటి వచ్చి ఖరీఫ్ సీజన్ అంటే ఖరీఫ్. ఒకటో సీజన్ ఏంటంటే ఖరీఫ్ సీజన్. ఇది ఖరీఫ్ సీజన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఈ ఖరీఫ్ సీజన్ అనేది అని అంటే, ఈ ఖరీఫ్ సీజన్ అనేది జూన్ నుంచి స్టార్ట్ అయ్యి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్ అనేది ఉంటుందన్నమాట. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు. రెండవది వచ్చి రబీ సీజన్ అనేది. ఈ రబీ సీజన్ అనేది ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు అప్ టు ఫిబ్రవరి వరకు కూడా అన్నమాట. ఫిబ్రవరి వరకు, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఏ సీజన్ అనేది ఉంటుందంటే రబీ సీజన్ అనేది ఉంటుంది. మూడవది వచ్చి జియాద్ సీజన్. జియాద్ సీజన్ అంటే జియాద్ అంటాను. జియాద్ సీజన్ అంటే వేసవి కాలంలో పండే పంటలు ఏవైతే ఉన్నాయో, వేసవి కాలంలో పండే పంటలు ప్రధానంగా పుచ్చకాయలు, తర్వాత వచ్చి దోసకాయలు, తర్వాత కిన్నెరకాయలు, తర్వాత కూరగాయలు, ఇటువంటివి పండిస్తారు కదా వేసవి కాలంలో. ప్రధానంగా మామిడి, ఇటువంటివన్నీ వేసవి కాలంలో పండే పంటలు కాబట్టి జియాద్ కాలంలో అంటే మార్చ్, ఏప్రిల్, మే వరకు అన్నమాట. మార్చ్, ఏప్రిల్, మే వరకు ఈ సీజన్ అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా. అయితే 3 సీజన్స్ అన్నమాట. అయితే ఇండియాలో ఎక్కువగా పంటలు, వ్యవసాయం అనేది ఏ సీజన్లో ఎక్కువగా పండిస్తారంటే ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పండిస్తారు. ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా పండించే పంటలు ఏంటంటే వరి అనేది, రైస్ అన్నమాట. వరి అనేది ప్రధానంగా ప్యాడీ లేదా రైస్ అని పిలుస్తారు అన్నమాట. రబీ కాలంలో ప్రధానంగా పండించే పంట ఏదంటే గోధుమ, వీట్ అనేది రబీ కాలంలో ప్రధానంగా పండించే పంటలు వీట్ అన్నమాట. కాబట్టి ఎక్కువగా ఏ కాలంలో ఎక్కువగా పండిస్తారంటే ఖరీఫ్ కాలంలో ఎక్కువగా మనం రైస్ని ఎక్కువగా ఏ కాలంలో ఎక్కువగా పండిస్తారంటే ఖరీఫ్ కాలంలో ఎక్కువగా పండించే పంట ఏదంటే వరి అని చెప్పవచ్చు అన్నమాట. అనదర్ పాయింట్ ఈజ్ ప్రధానంగా మనకి అనదర్ పాయింట్ అనేది ఒకటి ఉంది. ఆ పాయింట్ ఏంటంటే ఈ అగ్రికల్చర్ క్రాప్స్ని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేయవచ్చు అని అంటే అగ్రికల్చర్ క్రాప్స్ని 2 రకాలుగా మనం డివైడ్ చేయవచ్చు. ఆ 2 రకాలు ఏంటంటే ఒకటి ఫుడ్ క్రాప్స్ అని. ఫుడ్ క్రాప్స్ అంటే ఆహార పంటలు అని. ఆహార పంటలు అనేటి ఫుడ్ క్రాప్స్. సెకండ్ వన్ ఈజ్ కమర్షియల్ క్రాప్స్ ఆర్ క్యాష్ క్రాప్స్ అన్నమాట. కమర్షియల్ క్రాప్స్ లేదా క్యాష్ క్రాప్స్ అంటే వాణిజ్య పంటలు అనేటి అన్నమాట. వాణిజ్య పంటలు అని 2 రకాల పంటలుగా మనం వీటిని విభజించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫుడ్ క్రాప్స్ అనేటివి చాలా ఉన్నాయి. మన ఇండియాలో ఫుడ్ క్రాప్స్ అనేటివి చాలా ఉన్నాయి. ఒకటి రైస్ అంటే వరి అంటే ప్యాడీ క్రాప్ అన్నమాట, ప్యాడీ క్రాప్. 2 వీట్ అంటే గోధుమ క్రాప్. 3 జొన్న అంటే జోవర్ క్రాప్, జోవర్. 4 మొక్కజొన్న అంటే మైజ్ క్రాప్, మైజ్. ఆ తర్వాత రాగి క్రాప్ అన్నమాట. ఆ తర్వాత సజ్జలు అంటే బాజ్రా క్రాప్, బాజ్రా. తర్వాత
బార్లీ, బార్లీ క్రాప్ అన్నమాట. తర్వాత ఓట్స్, ఓట్స్ అనేది కూడా మనకి ఫుడ్ క్రాప్ కిందకి వస్తాయన్నమాట. అంటే వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, సజ్జలు, బార్లీ, ఓట్స్ అనే క్రాప్స్ అన్నీ ఆహార పంటల కిందకి తీసుకోవచ్చు అన్నమాట. వాణిజ్య పంటలు అంటే ప్రత్తి, ప్రధానమైన పంట ఏదంటే ప్రత్తి. ప్రత్తిని ఏమంటాము? కాటన్ అని పిలుస్తాం అన్నమాట. ప్రత్తిని ఏమని పిలుస్తాము? కాటన్ అని పిలుస్తాం. రెండవది ప్రత్తి, కాటన్ అన్నది. తర్వాత మనకి ప్రధానమైనది ఏంటంటే పొగాకు. పొగాకు వచ్చి టొబాకో అనేది. తర్వాత షుగర్ కేన్, చెరుకు వచ్చి ఏమంటాం? దీన్ని షుగర్ కేన్ అని పిలుస్తాం. చెరుకుని ఏమని పిలుస్తామంటే షుగర్ కేన్ అని పిలుస్తాం. తర్వాత చెరుకు తర్వాత మనకి జూట్, జూట్ అంటే జనుము అనేది అన్నమాట. తర్వాత సుగంధ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఇంగ్లీష్లో దీన్ని స్పైసెస్ అంటారు. స్పైసెస్ క్రాప్స్ అన్నమాట. ఆ తర్వాత పప్పు ధాన్యాలు అంటే పల్సెస్ క్రాప్స్ అని అంటాం. పప్పు ధాన్యాలను ఏమని పిలుస్తారంటే పల్సెస్ క్రాప్స్ అంటాం. అంటే ప్రత్తి, పొగాకు, చెరుకు, షుగర్ కేన్, తర్వాత సుగంధ ద్రవ్యాలు, పప్పు ధాన్యాలు, వేరుశెనగ, వేరుశెనగని గ్రౌండ్ నట్ అంటారు. గ్రౌండ్ నట్, వేరుశెనగని ఏమని పిలుస్తారంటే గ్రౌండ్ నట్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. గ్రౌండ్ నట్స్. తర్వాత రబ్బర్ క్రాప్ అనేది ఇది కూడా వాణిజ్య పంట కిందకి తీసుకుంటారు. రబ్బర్ క్రాప్ అనేది ఏ పంట అంటే వాణిజ్య పంట. ఆ తర్వాత పండ్లు, ఫ్రూట్స్ అనేటివి కూడా దేని కిందకే తీసుకోరు. తర్వాత పుష్పాలు, ఫ్లవర్స్ అనేటివి కూడా దేని కిందకే తీసుకుంటారు. ఈ విధంగా మనకి ఆహార పంటలు, వాణిజ్య పంటలు అనేటివి ఉన్నాయన్నమాట. అంటే భారతదేశం జనాభా తగ్గట్టు ఆహార ధాన్యాలు అవసరం కాబట్టి ఆహార ధాన్యాలు పెంపొందించడం కోసం మనకి ఆహార ధాన్యాలు ఏర్పాటు చేయడం, అనేక వేల హెక్టార్లో, అనేక లక్షల హెక్టార్లో మన భారతదేశంలో ఆహార ధాన్యాలు పండించబడుతూ ఉన్నాయన్నమాట. అందులో ప్రధానమైనది ఫస్ట్ది ఏంటంటే వరి, ప్యాడీ అని అంటారు. వరిని ముఖ్యంగా ఏ కాలంలో పండిస్తారు అని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. వరి క్రాప్ ఈజ్ ఖరీఫ్ క్రాప్ అన్నమాట. దీన్ని ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఇది పండించడం జరుగుతుంది అన్నమాట. ఈ వరి క్రాప్ కావలసిన శీతోష్ణ పరిస్థితులు ఏం అవసరం అంటే క్లైమేటిక్ కండిషన్స్. రైస్ క్రాప్ ఈజ్ సూటబుల్ క్లైమేటిక్ కండిషన్స్. అంటే శీతోష్ణ పరిస్థితులు అనేటి ఏ ఉండాలి? వరి పంటకు కావలసిన శీతోష్ణ పరిస్థితులు ఏ ఉండాలి అని అంటే దీంట్లో ప్రధానంగా ఉష్ణోగ్రత తీసుకున్నట్లయితే ఉష్ణోగ్రత అధికంగా ఉండాలి. ఉష్ణోగ్రత అనేది అధికంగా ఉండాలి. అంటే 32 సెంటీమీటర్ల నుంచి 35 డిగ్రీల నుంచి 32 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత అనేది అవసరం.
అంటే 32 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత అనేది అవసరము. కాబట్టి ఉష్ణోగ్రత అవసరం. ఆ తర్వాత వర్షపాతం తీసుకున్నట్లయితే వర్షపాతము 200 సెంటీమీటర్ల పైన వర్షపాతం పడే ప్రాంతాలలో వరి ప్రధానంగా పండిస్తారు. అయితే తక్కువ వర్షపాతం పడినప్పటికీ నీటిపారుదల వసతులుగా ఉన్నట్లయితే ఇక్కడ నీటిపారుదల వసతులుగా ఉన్నట్లయితే వరి పండించవచ్చు అన్నమాట. అత్యధికంగా అంటే కాలువల ద్వారా మనకి నీటిపారుదల వస్తే ఉండాలన్నమాట. కాబట్టి ఉష్ణోగ్రత వర్షపాతము ఈ రెండు అధికంగా ఉండాలి. అయితే మన భారతదేశంలో నేలల విషయానికి వస్తే వరి పంటకు ఏ నేలలు అవసరం అంటే ఒండ్రు మట్టి నేలలు, అల్యూవియల్ సాయిల్స్ అంటారు. ఒండ్రు మట్టి నేలలు అంటే అల్యూవియల్ సాయిల్స్ అవసరం అన్నమాట. అల్యూవియల్ సూటబుల్ సాయిల్స్, అల్యూవియల్ సాయిల్స్ సూటబుల్ సాయిల్స్ ఈజ్ విచ్ క్రాప్ అని అంటాడు. కాబట్టి సూటబుల్ సాయిల్స్ ఈజ్ ఏ రైస్ క్రాప్ ఈజ్ సూటబుల్ సాయిల్స్ ఈజ్ అల్యూవియల్ సాయిల్స్. ఇందులో మన భారతదేశంలో అల్యూవియల్ సాయిల్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయి అని తీసుకుంటే మన భారతదేశంలో అల్యూవియల్ సాయిల్స్ అనేటివి డెల్టా ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట. ఇది సుందర్బన్స్ డెల్టా, ఇది మహానది డెల్టా, ఇది సుందర్బన్స్ డెల్టా, ఇది వచ్చి గోదావరి డెల్టా, ఇది వచ్చి కృష్ణా డెల్టా, ఇది వచ్చి పెన్నా డెల్టా, ఇది వచ్చి కావేరీ డెల్టా. చూడండి, తూర్పు తీర ప్రాంతంలో అన్ని నదులకి డెల్టాలు అనేటివి ఉన్నాయి. అంటే డెల్టా ఎక్కడ ఏర్పడుతుంది? సముద్రంలో కలిసే ముందు డెల్టా అనేది ఏర్పడుతుంది. ఆ డెల్టాల్లో ఏ నేలలు ఎక్కువగా ఉన్నాయంటే అల్యూవియల్ సాయిల్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ఈ డెల్టా ప్రాంతాల్లోనే వరి అధికంగా పండించడానికి ప్రధాన కారణం ఏంటంటే అల్యూవియల్ సాయిల్స్ అనేటివి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు అన్నమాట. ఇందులో ప్రధాన తీసుకుంటే సుందర్బన్స్ డెల్టా. కాబట్టి మన భారతదేశంలో వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్లో అత్యధికంగా వరి పండిస్తారు. రెండవది యూపీ, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా పండిస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నీటిపారుదల వస్తున్న ప్రాంతాలన్నింటిలో వరి ప్రధానంగా పండించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి రైస్ క్రాప్ ఈజ్ లీడింగ్ ప్రొడక్షన్ స్టేట్ ఇన్ ఇండియా అన్నాడు అనుకోండి, వెస్ట్ బెంగాల్ స్టేట్. రైస్ క్రాప్ ఈజ్ లీడింగ్ ప్రొడక్షన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ చైనా. సెకండ్ ప్లేస్ ఈజ్ ఇండియా. సెకండ్ ప్లేస్ ఏది వస్తుందంటే ఇండియా అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇండియాలో సెకండ్ ప్లేస్ వచ్చి ఇండియా అనేది మనకి ఇక్కడ ప్రధానమైనది. కాబట్టి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మన ఇండియాలో ఎక్కడుందంటే కటక్లో ఉన్నది. ఒడిశా రాష్ట్రంలోని కటక్లో సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందంటే ఒడిశా రాష్ట్రంలో ఉన్నది. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మన ప్రపంచంలో ఎక్కడుందంటే మనీలాలో ఉందన్నమాట. మనీలా ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందంటే మనీలాలో ఉంది. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందంటే కటక్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో వరి ఉత్పత్తిలో ఏ జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉందంటే ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. వెస్ట్ గోదావరి డిస్టిక్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, ఈ గుంటూరు, ఈ ప్లేసెస్లో వరి అధికంగా పండించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాలో మారిటీరు అనే ప్రాంతంలో ప్రాంతీయ వరి పరిశోధనా కేంద్రం మన ఆంధ్రప్రదేశ్లో అన్నమాట. ప్రాంతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉందంటే మారిటేరులో ఉంది. ఇది మనకు గమనించాలి. ఇక్కడ మనకి
కాబట్టి బిట్ వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అని అడతాడు. కటక్ ఒడిశా స్టేటు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే మనీలాలో ఉంది అని లీడింగ్ ప్రొడక్షన్ స్టేట్స్ కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత రైస్ అనేది ప్రధానమైంది ఇండియాలో. ఎక్కువగా పండించే పంట కూడా అన్ని రాష్ట్రాల్లో పండించే పంట ఏదంటే రైస్, కాబట్టి ఇది మనం గమనించాలి. తర్వాత వీట్, రెండవ ఆహార పంట ఏదంటే వీట్ అంటే గోధుమ. మనము రైస్ని, వరిని ఉష్ణమండల పంట అంటాము. గోధుమని ఏమంటారంటే సమశీతోష్ణ మండల పంట అంటాం. సమశీతోష్ణ మండల పంట అని పిలుస్తారు అన్నమాట. దేన్ని సమశీతోష్ణ మండల పంట అని దేన్ని పిలుస్తారంటే గోధుమ పంటను ఏమని పిలుస్తారంటే సమశీతోష్ణ మండల పంట అని పిలవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇది శీతాకాలంలో ఎక్కువగా పండిస్తారు ఈ పంటని. దీనికి ఈ పంటకు కావలసినటువంటి శీతోష్ణ స్థితి ఎలా ఉండాలంటే 60 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. అంటే 50 నుంచి 60 మధ్య, అంటే తక్కువ వర్షపాతమే కదా. ఉష్ణోగ్రత తీసుకుంటే 18 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత, 25 మధ్య, అంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. 18 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. ఆ తర్వాత మనకి 50 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఉండాలి. ఇది ఎక్కువగా ఏ కాలంలో ఎక్కువగా పండిస్తారంటే రబీ కాలంలో ఎక్కువగా పండించడం జరుగుతుందన్నమాట. రబీ కాలంలో. కాబట్టి ఉత్తర భారతదేశంలో ఈ శీతాకాలంలో ఈ జస్టిమ్స్ ప్రభావం వల్ల, పశ్చిమ జస్టిమ్స్ ప్రభావం వల్ల వర్షపాతాలు, ఉత్తర భారతదేశంలో వర్షపాతాలు సంభవిస్తాయి. అప్పుడు ఈ ఉత్తర భారతదేశానికి వాయు దిశలో ఉండేటువంటి ప్రాంతము, అంటే వాయు దిశలో ఉండే ప్రాంతం ఏది? పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో, కొద్దిగా రాజస్థాన్ ప్రాంతం కూడా, ఈ రాష్ట్రాల్లో గోధుమ ఎక్కువగా పండిస్తారు. అంటే ఇది ఉత్తర భారతదేశంలోనే ప్రధానంగా పండించే పంటగా ఉందన్నమాట. కాబట్టి భారతదేశంలో గోధుమ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్, రెండవది వచ్చి పంజాబ్ రాష్ట్రం అన్నమాట. కాబట్టి గోధుమ ఏ కాలంలో ఎక్కువగా పండిస్తారు అని అంటాడు. గోధుమ ట్రాపికల్, అంటే టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్లో, టెంపరేట్ జోన్లో ఎక్కువగా పండిస్తారు. ట్రాపికల్ జోన్లో ఎక్కువగా పండించే పంట ఏదంటే అది ఉష్ణమండల పంట. వరి అనేది ట్రాపికల్ జోన్లో ఎక్కువగా పండిస్తారు, అది గమనించాలి. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్ ఉంది పంజాబ్. ఉత్పాదకత అంటే దిగుబడిలో పంజాబ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ టోటల్గా ఉత్పత్తిలో తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది రబీ కాలంలో ఎక్కువగా పండిస్తారు. ఇంకో ఆహార పంట ఏదంటే జొన్న. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జోవర్ అని పిలుస్తారు. అంటే భారతదేశంలో జొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న, అంటే జొన్న పంటకు ఏ రకమైన శీతోష్ణ పరిస్థితులు ఉండాలి? శీతోష్ణ పరిస్థితి తీసుకున్నట్లయితే క్లైమేటిక్ కండిషన్స్ అన్నమాట. శీతోష్ణ స్థితి పరిస్థితులు తీసుకుంటే, శీతోష్ణ స్థితి పరిస్థితులు కానీ తీసుకున్నట్లయితే ఈ జొన్న మన భారతదేశంలో ప్రధానంగా ఎక్కడెక్కువగా పండిస్తారు అని అంటే, ఇది శీతోష్ణ పరిస్థితులు ఏముండాలి అని అంటే తక్కువ వర్షపాతము, అంటే 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉండాలి. ఉష్ణోగ్రత వచ్చి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి. సంవత్సరిక ఉష్ణోగ్రత అన్నమాట. అంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాలలో ఈ జొన్న అధికంగా పండిస్తున్నారు. ఈ జొన్న పంటకు కావాల్సిన నేలలు ఏంటంటే నల్లరేగడి నేల, అన్ని రకాల నేలల్లో పండిస్తారు. అయితే ప్రధానంగా ఎర్ర నేలల్లో ఇది, అంటే రెడ్ సాయిల్స్ అన్నమాట. ఎర్ర నేలలో అధికంగా పండించే పంట ఏదంటే ఈ జొన్న అనేది. మన భారతదేశంలో జొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థాన రాష్ట్రం ఏదంటే ఇది కూడా మహారాష్ట్ర.
మహారాష్ట్రలో జొన్న అధికంగా పండిస్తారు. మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు ప్రాంతాల్లో కూడా, తెలంగాణ ప్రాంతాల్లో కూడా జొన్న ఎక్కువగా పండిస్తారు. అంటే మెట్ట ప్రాంతాలు ఎక్కువగా, అంటే నీటిపారుదల వ్యవస్థ లేనటువంటి మెట్ట ప్రాంతాలలో ఇవి ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఇది జొన్న అన్నమాట. ఈ జొన్న మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఎక్కువగా జొన్న అనేది ఎక్కువగా పండిస్తూ ఉన్నారన్నమాట. జొన్న తర్వాత సజ్జలను ఏమంటారు? బాజ్రా అని కదా పిలుస్తారు. సజ్జలను ఏమంటారు? బాజ్రా అంటారు. అంటే జొన్న పంటకు ఏ రకమైన శీతోష్ణ పరిస్థితులు కావాలో, జొన్న పంటకు ఏ రకమైన శీతోష్ణ పరిస్థితులు కావాలో అదే రకమైన శీతోష్ణ పరిస్థితులు సజ్జ పంటకు కూడా కావాల్సి ఉంటుందన్నమాట. ఇవి ఎక్కువగా నల్లరేగడి నేలలలో ఎక్కువగా ఈ బాజ్రా అనేది ఎక్కువగా పండించడం జరుగుతుంది. మన భారతదేశంలో అంటే 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉండాలని చెప్పాను కాబట్టి భారతదేశ సజ్జల ఉత్పత్తిలో భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో, తర్వాత రెండవ స్థానం వచ్చి ఆంధ్రప్రదేశ్లో సజ్జలు అధికంగా పండించే జిల్లా ఏదంటే ప్రకాశం జిల్లాలో ఎక్కువగా సజ్జలు ఎక్కువగా పండిస్తారు ప్రకాశం జిల్లాలో. కాబట్టి ఇవి బాజ్రా క్రాప్ అని అంటాం. తర్వాత మొక్కజొన్న. నెక్స్ట్ ఆహార పంటల్లో ప్రధానమైనది ఏంటంటే మొక్కజొన్న. మొక్కజొన్న ఇంగ్లీష్లో ఏమంటారంటే మైజ్ అంటారు. మైజ్ అని పిలుస్తారు. మొక్కజొన్న ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే మైజ్ అంటారు. ది మైజ్ క్రాప్ ఈజ్ సూటబుల్ క్లైమేట్ ఈజ్ మీడియం టెంపరేచర్ అండ్ మీడియం రెయిన్ఫాల్ ఉండాలి. అంటే 70 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ ఉండాలి, 30 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది ఉండాలి. కాబట్టి భారతదేశంలో మొక్కజొన్న ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందంటే కర్ణాటక స్టేట్ అన్నమాట. కర్ణాటక స్టేట్, సెకండ్ ఈజ్ తమిళనాడు, థర్డ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న ఏ జిల్లాలో ఎక్కువగా పండిస్తారంటే గుంటూరు జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న అనేది పండించడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత రాగులు అంటే రాగి క్రాప్ ఈజ్ ఏ సూటబుల్ క్లైమేట్ ఈజ్ టెంపరేచర్ ఈజ్ మీడియం టెంపరేచర్, అంటే హయ్యెస్ట్ టెంపరేచర్ ఉండాలి, మీడియం రెయిన్ఫాల్ ఉండాలి, మిత వర్షపాతం ఉండాలి, హయ్యెస్ట్ టెంపరేచర్ అని ఉండాలి. ఈ రెండు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా మనకి రాగులు అనేటివి పండించడం జరుగుతుంది. ఈ రాగి పంటను ఏమంటారంటే పూర్ మెన్స్ డైట్ అని కూడా పిలుస్తారు. రాగి క్రాప్ ఈజ్ లీడింగ్ ప్రొడక్షన్ స్టేట్ అని దేని పిలవడం జరుగుతుందంటే పూర్ మెన్స్ డైట్ అని పిలవడం జరుగుతుంది. పూర్ మెన్స్ డైట్ అని దేని పేదవాహన ఆహార పంట రాగులు అంటారు. రాగులు మన భారతదేశంలో లీడింగ్ ప్రొడక్షన్ స్టేట్ ఈజ్ కర్ణాటక స్టేట్లో ఎక్కువగా పండిస్తారు. కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పండిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రాగుల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏదంటే విశాఖపట్నం జిల్లా. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో అధికంగా రాగులు అనేటివి పండించడం జరుగుతుంది. పూర్ మెన్స్ డైట్ అని అంటారు. తర్వాత కర్ణాటకలో ఫస్ట్ ప్లేస్, తర్వాత తమిళనాడు స్టేట్లో కూడా రాగులు ఎక్కువగా పండించడం జరుగుతుంది. దీన్ని పూర్ మెన్స్ డైట్ అని కూడా పిలుస్తారు అని గమనించాలి. ఆ తర్వాత బార్లీ. మన భారతదేశంలో బార్లీ అనేది చాలా కొద్దిగా విస్తీర్ణంలో పండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బార్లీ ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదంటే రాజస్థాను, రెండవది మహారాష్ట్ర.
ఈ 2 రాష్ట్రాల్లోనే బార్లీ ఎక్కువగా పండించడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఆహార పంటల్లో మరొక ముఖ్యమైన పంట ఏదంటే ఓట్స్ అనేది అనమాట. ఓట్స్ ఇది కూడా ఆహార పంటగా మనం చెప్పవచ్చు. ఈ ఓట్స్ ఉత్పత్తిలో పంజాబ్ రెండో స్థానం వచ్చి మహారాష్ట్ర. 2 రాష్ట్రాల్లో ఓట్స్ అనేది అధికంగా పండించడం జరుగుతుంది అన్నమాట. ఇది కాబట్టి రాగులు, బార్లీ, ఓట్స్ అనేటివి ఇవన్నీ ఇప్పుడు చెప్పినట్టన్నీ ఆహార పంటల కిందకి మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ది వాణిజ్య పంటలు అంటే కమర్షియల్ క్రాప్స్ అన్నమాట. కమర్షియల్ క్రాప్స్లో ప్రధానమైనది ఏంటంటే కాటన్ అనేదన్నమాట. కాటన్ అనేది కమర్షియల్ క్రాప్స్ అన్నమాట. కాటన్ దీన్ని తెలుగులో ఏమంటాము? ప్రత్తి క్రాప్. కాటన్ క్రాప్ ఈజ్ కాటన్ అనేది ఇది ప్రత్తి అంటే ప్రత్తికి సంబంధించినటువంటి పొడుగు గింజలు అనేటివి ఉన్నాయి. ఈ ప్రత్తి ఈజిప్ట్ ప్రత్తి రకానికి చెందినటువంటి మన భారతదేశంలో ప్రత్తి పండించడం జరుగుతుంది. ఈ ప్రత్తి పంటకు తక్కువ వర్షపాతము, అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాలలో ఎక్కువగా ఈ ప్రత్తి పంటకు కావలసిన నేలలు ఏ రకమైన నేలలు అవసరం అంటే నల్లరేగడి నేలలు అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్. నల్లరేగడి నేలకు ఏ రకమైన నేలలు అవసరం అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అనేటి అవసరం అన్నమాట. బ్లాక్ కాటన్ సాయిల్స్. మన భారతదేశంలో ఈ నల్లరేగడి నేలలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? ప్రధానంగా ఈ ప్రాంతంలో విస్తరించున్నాయన్నమాట. ఈ ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు అధికంగా విస్తరించున్నాయి. అంటే దక్కన్ పీఠభూమి ప్రాంతం అన్నమాట. ఇది దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎక్కువగా విస్తరించున్నాయన్నమాట నల్లరేగడి నేలలు. కాబట్టి నల్లరేగడి నేల యొక్క విశిష్ట లక్షణం అంటే ఏం చెప్పాను? నీటిని నిల్వ ఉంచుకునే గుణం అధికంగా ఉంటుంది. తనకు తాను దున్నుకునే స్వభావం కూడా అధికంగా ఉంటుంది అని చెప్పాను. నల్లరేగడి నేలలే తనకు తాను దున్నుకునే స్వభావం అనేది అధికంగా ఉంటుంది అని కూడా చెప్పాను. ఈ నల్లరేగడి నేలలో ప్రధాన పండించేటువంటి ఈ ప్రత్తి కాటన్, ఇది కాటన్ క్రాప్ ఈజ్ లీడింగ్ ప్రొడక్షన్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ గుజరాత్. సెకండ్ ప్లేస్ ఈజ్ మహారాష్ట్ర. థర్డ్ ప్లేస్ ఈజ్ తెలంగాణ. ఆ తర్వాత కర్ణాటక. ఈ రాష్ట్రాల్లో అంటే దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో ఉన్నాయి కదా, ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కాటన్ అనేది ఏ జిల్లాలో ఎక్కువగా ఉందంటే గుంటూరు జిల్లాలో కాటన్ ఎక్కువగా పండిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కాటన్ ఎక్కువగా అంటే ప్రతి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే గుంటూరు జిల్లా. ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో మన జాతీయ స్థాయిలో తీసుకుంటే సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందంటే నాగపూర్లో ఉందన్నమాట. సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే నాగపూర్లో ఉంది. ఈజ్ మహారాష్ట్ర స్టేట్. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రీజనల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లో నంద్యాలలో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో వచ్చి నంద్యాలలో ఉంది. భారతదేశంలో వచ్చి ఎక్కడుందంటే నాగపూర్లో ఉందన్నమాట. దీన్ని ఏమంటారంటే కాటన్ని, ప్రత్తిని ఏమంటారంటే తెల్ల బంగారం, వైట్ గోల్డ్ అని పిలుస్తారు అన్నమాట. వైట్ గోల్డ్ అని అంటారు. దీన్ని గోల్డెన్ సిల్వర్ రెవల్యూషన్ ద్వారా బంగారు వెండి విప్లవం అన్నమాట. గోల్డెన్ సిల్వర్ రెవల్యూషన్ ద్వారా దీన్ని కాటన్ పెంచడానికి, కాటన్ ఉత్పత్తి చేయడానికి ఒక వ్యవసాయ విప్లవాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే గోల్డెన్ సిల్వర్ రెవల్యూషన్ అంటారన్నమాట. అది గోల్డెన్ సిల్వర్ విప్లవము అంటారు. గోల్డెన్ సిల్వర్ విప్లవం ద్వారా భారతదేశంలో
ప్రత్తి పెంచడానికి అనుకూలమైన పరిస్థితులు అనేటివి ఉన్నాయి. తర్వాత కాటన్ తర్వాత మనకి ఈ కాటన్ క్రాప్ తీసుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కువ మంది కార్మికులు ఏ పంటపై ఆధారపడి జీవిస్తున్నారంటే కాటన్ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. తర్వాత మనకి పొగాకు. వాణిజ్య పంటల్లో భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం, ద లార్జెస్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ కమర్షియల్ క్రాప్ ఏదంటే పొగాకుని మనం టొబాకో అని పిలుస్తాం అన్నమాట. ఈ పొగాకు కావాల్సిన సూటబుల్ క్లైమేట్ ఏముందంటే పొగాకు పంటకు కావలసిన సూటబుల్ క్లైమేట్ నల్లరేగడి నేలలో కానీ ఎర్ర నేలలో కానీ ఎక్కువగా పండించడం జరుగుతుందన్నమాట. ఇది మెట్ట ప్రాంతాల్లో కొంచెం నీటి వస్తున్న ప్రాంతాల్లో ఈ పొగాకు పంట అధికంగా పండించడం జరుగుతుందన్నమాట. ఈ భారతదేశంలో పొగాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో రాష్ట్రం ఏదంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా, తర్వాత గుంటూరు జిల్లా, తర్వాత నెల్లూరు జిల్లా. ఈ 3 జిల్లాలలో పొగాకు అధికంగా లభిస్తుందన్నమాట. అందుకే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆ టొబాకో కేంద్రీయ పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే రాజమండ్రిలో ఉందన్నమాట. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? రాజమండ్రి అంటే రాజమహేంద్రవరము అనేది అనమాట. రాజమండ్రి అంటే రాజమహేంద్రవరములో ఉంది. తర్వాత నేషనల్ టొబాకో బోర్డ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందంటే గుంటూరు జిల్లాలో ఉందన్నమాట. నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ టొబాకో బోర్డు అనేది ఎక్కడుందంటే గుంటూరులో ఉంది. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందంటే రాజమండ్రి లేదా రాజమహేంద్రవరం. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో రెండవ దేశం ఏదంటే యుఎస్ఏ అన్నమాట. అది రెండో అత్యధిక పొగాకు ఉత్పత్తిలో రెండో దేశం ఏదంటే యుఎస్ఏ. భారతదేశంలో పొగాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే రెండో రాష్ట్రం వచ్చి గుజరాత్ స్టేట్ అన్నమాట. రెండో రాష్ట్రం ఏదంటే గుజరాత్ స్టేట్ అని. తర్వాత పొగాకు తర్వాత అది గుర్తుపెట్టు, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అనేది కొంచెం ఇంపార్టెంట్. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందంటే మనకి రాజమహేంద్రవరంలో ఉందని గమనించాలి. తర్వాత షుగర్ కేన్ అనేది అంటే చెరుకు. అంటే భారతదేశంలో ఇది సంవత్సరిక పంట అంటారు, ఇయర్లీ క్రాప్ అన్నమాట. దీన్ని సంవత్సరిక పంట అని అంటారు. అంటే యాన్యువల్ క్రాప్ అంటే ఇయర్లీ క్రాప్ అన్నమాట. యాన్యువల్ క్రాప్కి మరో పేరు ఏమిటంటే ఇయర్లీ క్రాప్గా మనం చెప్పవచ్చు అన్నమాట. దీనికి ఎటువంటి నేలలు అనేటి అవసరం అంటే దీనికి సూటబుల్ సాయిల్స్ అల్లివేల్ సాయిల్స్, ఒండ్రు మట్టి నేలలు అనేటి ఒండ్రు మట్టి నేలలు అనేటి అవసరం అన్నమాట. దీనికి షుగర్ కేన్ క్రాప్కి ఏ నేలలు అవసరం అంటే ఒండ్రు మట్టి నేలలు అనేటి అవసరం. అధిక వర్షపాతం కావాలి, అంటే 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం కావాలి. ఉష్ణోగ్రత కూడా కొంచెం కటింగ్ చేసే సమయంలో అధిక ఉష్ణోగ్రత అనేది అవసరంగా ఉంది. అంటే దాదాపు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం అన్నమాట. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం అన్నమాట. దేనికి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం అంటే దేనికి అన్నమాట. కాబట్టి షుగర్ కేన్ క్రాప్ ఈజ్ లీడింగ్ ప్రొడక్షన్. మన భారతదేశంలో షుగర్ కేన్ క్రాప్ ఈజ్ లీడింగ్ ప్రొడక్షన్ స్టేట్ ఈజ్
ఉత్తరప్రదేశ్. యూపీలో ఎక్కువగా షుగర్ కేన్ క్రాప్ ఎక్కువగా పండిస్తారు. తర్వాత మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ ఈజ్ మహారాష్ట్ర. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ ఈజ్ తమిళనాడు, ఫోర్త్ ప్లేస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువగా షుగర్ కేన్ ఎక్కువగా పండించడం జరుగుతుందన్నమాట. ఇందులో సెంట్రల్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఉందన్నమాట. ఇది సెంట్రల్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందంటే లక్నోలో ఉంది. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ చెరుకు ఉత్పత్తిలో ప్రథమ స్థాన జిల్లా ఏదంటే విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా, తర్వాత వచ్చి చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువగా చెరుకు పండిస్తారు. ఆ తర్వాత గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలో కూడా మనకి ఈ క్రాప్ అనేది ఎక్కువగా పండించడం జరుగుతుందన్నమాట. ఇందులో విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలు ఎక్కువ. అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ చెరుకు పరిశోధనా కేంద్రం ఎక్కడుందంటే విశాఖపట్నంలోని అనకాపల్లిలో ఉందన్నమాట. విశాఖపట్నంలోని అనకాపల్లిలో ప్రాంతీయ చెరుకు పరిశోధనా కేంద్రం అనేది ఇక్కడ ఉందని మీరు గమనించాలి. ఇది షుగర్ కేన్ సంబంధించి. కాబట్టి దీన్ని యాన్యువల్ క్రాప్ అంటారు, సంవత్సరిక పంట అంటారు. చెరుకు పంటకు దగ్గరలోనే షుగర్ ఫ్యాక్టరీస్ అనేటివి కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే చెరుకు కటింగ్ చేసిన తర్వాత 24 గంటల లోపల ఫ్యాక్టరీకి తరలించాలి దాన్ని, లేకపోతే అది ఎండిపోయి సుక్రోజ్ శాతం తగ్గిపోయి చక్కెర దిగుబడి తగ్గిపోద్ది అనమాట. అందుకోసం షుగర్ కేన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే చక్కెర కర్మాగారాలు నిర్మించబడి ఉంటాయన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో చాలా కర్మాగారాలు అనేవి ఉన్నాయి. ఓకే, ఇది తర్వాత ఇంకా క్లాస్ కంటిన్యూస్గా చెప్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను. తర్వాత దీనికి సంబంధించి వ్యవసాయ విప్లవాలు కూడా ఉన్నాయన్నమాట. వ్యవసాయ విప్లవాలు అంటే హరిత విప్లవము, శ్వేత విప్లవము, తర్వాత రౌండ్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్, గోల్డెన్ రెవల్యూషన్, ఇటువంటివి కూడా ఉన్నాయన్నమాట. వాటి గురించి తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే.